వాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండివాడు చచ్చును. ప్రవర్తన విషయంలో ఏముంటుంది కొంతమందికి? ఏముందలే, ఇలా చేస్తే ఏమైంది, ఇలా మాట్లాడితే ఏముంది. నీ మాట తీరు కూడా బాగుండాలి. నీ మాట, నీ నడవడిక, నీ చూపు, ప్రవర్తన సూచిస్తాయి. కొంతమంది ఇలా అంటే గేరన్నమాట. అడిగి ఒళ్ళంతా పొగరే. తల్లిదండ్రులతో మాట్లాడుతూనే ఎలా మాట్లాడాలో కనీసం నీకు ఇంగిత జ్ఞానం లేకపోతే దేవుడు అంటాడు, ఎంత పొగరగా ఉంది చూడు అమ్మాయి, ఎంత పొగరగా ఉన్నాడు చెడీడు, ఆ కళ్ళుతోనే ఇలా ఎలా. ఇప్పుడేంటి, నీ ప్రవర్తన విషయంలో నువ్వు అజాగ్రత్తగా ఉంటే నువ్వు చచ్చిన వాడితో సమానం రా అంటాడు దేవుడు. నువ్వు చచ్చావు. ప్రవర్తన కాపాడుకోమన్నాడు. ప్రవర్తన కాపాడుకోమంటే నువ్వు ప్రవర్తన విషయంలో చచ్చిపోయావు. ఎప్పుడు కూడా పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నీ ప్రవర్తన, నీ మాట, నీ నడవడిక, నీ చూపు చాలా ఒబీడియంట్గా ఉండడం నేర్చుకోవాలి. అది దేవుని సముఖంలోనే కాదు, ఎక్కడైనా ఆ ప్రవర్తన అనేది కాపాడుకోవాలి. నీ ప్రవర్తన బట్టి